రోజు యొక్క స్పెషల్ మనల్ని మనం రాష్ట్రసంఘాల నుంచి బయటకు వచ్చిన తర్వాత మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలని ప్రజలే అధికారం ఇచ్చుకున్న కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగాన్ని నిర్మించుకొని అనేక ఇతర దేశాల్లో ఉన్న మరి స్ఫూర్తిదాయకమైన అంశాలని ఉన్నతమైన విలువల్ని క్రోడీకరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మనం రాజ్యాంగాన్ని అనేక మంది ఇంకా ఇతర నాయకులతో కూడిన ఒక కమిటీతో ఇది రూపొందించుకోవడం జరిగింది. మరి ఈ రోజు మనం ఇలాగా స్వేచ్ఛా స్వతంత్రాలతో మరి అనేక రకమైన అవకాశాలతోనూ సదుపాయాలతోనూ హక్కులతోనూ బాధ్యతలతోనూ మనం ముందుకు వెళ్తున్నామంటే అదంతా రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఘనత. మరి మన దేశం కంటే కూడా అనేక ఇతర దేశాల్లో మనకంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దేశాలు, సుసమమైన దేశాలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ మరి ఈ స్నేహ సౌభాతృత్వాలు మరే దేశాల్లోనూ ఉండవు. చాలా చోట్ల మనకున్న స్వేచ్ఛ లేదు. కాబట్టి భారతదేశం యొక్క విశిష్టత ఏమిటంటే భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్న దేశం అయినప్పటికీ కూడా మనం అందరం కలిసి ఒకటే భారత జాతిగా మనం ముందుకి మనుగడ సాగిస్తూ ఉన్నాం. అదే మన భారతదేశం యొక్క ప్రత్యేక విశిష్టత. మరి ఈ సంవత్సరం వందే మాతరం కాన్సెప్ట్తో మరి మనం ఈ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి తల్లి భారతికి మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క భారత భూమి ఎప్పుడు కూడా మహిళకి గౌరవాన్ని మరి ఆ సాంప్రదాయాన్ని కూడా ముందుపేట వేసింది మహిళకి. అదే సంస్కృతి మన జనసేన పార్టీ నుంచి కొనసాగిస్తాం. మన జనసేన అధినేత కూడా అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళమని పిలుపునిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా మరి సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రేపు మన భారతదేశానికి మరొకసారి శాల్యూట్ చేస్తాం. వందే మాతరం. జై 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 వందే మాతరం వందే మాతరం వందే మాతరం.